ఒక ఆటవికుడు అంటే ఒక బోయవాడు అడవిలో సంచారం చేస్తూ ఉండేవాడు. అక్కడ ఒక బిల్వ వృక్షం కింద ఒక శివలింగం ఉంటే ఎప్పుడూ వచ్చి ఆ శివలింగం దగ్గర చక్కగా ఆ శివయ్యకు కాస్త మాంసం పెట్టి నమస్కారం చేస్తూ ఉండేటువంటి వాడు. ఆ స్వామిని భక్తిగా చూసుకునేటువంటి వాడు. ఒకరోజు విపరీతమైనటువంటి మంచు కాలము. ఈ ఆటవికుడు గుడిసెలో పడుకొని ఉంటాడు. అతడికి విపరీతంగా చలి వేస్తుంది. అతడు ఒక సంచిని కప్పుకొని పడుకుంటాడు. అప్పుడు అతడికి ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఏమని? నేనేమో ఇలా చలికి ఈ సంచిని కప్పుకొని గుడిసెలో పడుకో ఉన్నాను. కానీ నా స్వామి ఆ చెట్టు కింద చలికి అదిరిపోతున్నాడేమో అని పరుగు పరుగున వచ్చి ఆ ఆటవికుడు తాను కప్పుకున్నటువంటి సంచిని శివలింగం మీద కప్పి రాత్రంతా కూడా చలికి అదురుతూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ